హాయ్ ఫ్రెండ్స్. హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నా అందరికంటే ముందుగా మనం అడగగానే మన కోరికలు తీర్చే దేవుడు శివుడు. ఆయనకు బోళా శంకరుడుగా పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. బోళా శంకరుడు అంటే పిలవగానే పలికే దేవుడు అని అర్థం. ఎవరైనా శివలింగం పైన కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి 2 రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు. ఒకవేళ సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఆ పుష్పాల వివరాలను తెలుసుకుందాం. శివపురాణంలో ఇలా ఉంది. 1000 తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. 1000 గన్నేరు పుష్పాన్ని శివ సహస్రనామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో, అంతే పుణ్యం ఒక మారేడు దళం శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది. ఒక బిల్వపత్రాన్ని శివలింగం పైన పెడితే 3 జన్మల పాపాలను శివుడు హరించి వేస్తాడు. 1000 బిల్వాదాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం. ఒక్క తామర పువ్వును శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది. 1000 తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్త పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది. 1000 ఉమ్మెత్త పువ్వులను తీసుకొచ్చి శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం ఒక జమ్మి పువ్వును పెడితే వస్తుందని శాస్త్రం చెబుతోంది. 1000 జమ్మి పువ్వులను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం ఒక తుమ్మి పువ్వు పెడితే వస్తుందని శివపురాణం మనకు తెలియజేస్తుంది. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రీతికరం. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకు ఇష్టం అనే దానిపై శివపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం ఒక అటవికుడు అడవిలో వెళ్తుంటాడు. అతనికి శివుడంటే భక్తి. మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోతాడు. అక్కడ శివలింగం ఉంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకుని ఒక చోట తల దాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు. మధ్యలో మెలకువ వచ్చి చలి వల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏం కావాలో అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడూ శివుడి పైన ఉండాలని కోరుతాడు. అంటే శివుడి పాదాలు తన పైన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు. అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ అటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడు తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు. అందుకే తుమ్మి పువ్వు పాదాలు ఆకారంలో ఉంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు తెలియజేస్తుంది. శివుడికి ఎన్ని పువ్వులతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మర్చిపోవద్దు. కార్తీక మాసంలో శివుడికి తుమ్మి పువ్వులతో పూజ చేయడం చాలా శుభప్రదం. శివ పూజలో పొరపాటున కూడా బంతి పూలను వాడకూడదు. మొగలి పువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు. ఎవరైతే మొగలి పువ్వులతో అర్పిస్తారో వారి జీవితంలో అష్ట కష్టాలను అనుభవిస్తారు. బంతి పువ్వులను, మొగలి పువ్వులను శివ పూజలో నిషేధించారు కాబట్టి ఈ 2 పువ్వులను అస్సలు ఉపయోగించవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.